ఇది అవుతుంది చెప్పనా ఇప్పుడు గంగాధరలో ఓటేసి జగిత్యాల ఓటేసి వెమ్లాలో ఓటేసి అది అవుతుందా చెప్పది అది సాధ్యమవుతుందా నేను 5,000 10,000తో 50,000 లక్షల ఓట్ల మీద గెలుస్తున్నా నేను 2,20,000 ఓట్లతోని కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీని కప్పయిపోయారు కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగోట్లు అంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ 8 నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా ఒక్కొక్క ఇంట్లో 10 ఓట్లు నేనేమంటున్నానంటే సరే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి అసెంబ్లీ రద్దు చేయాలి ఎన్నికల కమిషన్ లెటర్ రాయండి రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లు ఉండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయండి దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంఘాలు తీసుకుంటారు జనము రాళ్లతో కొడుతున్నారు 2,500 ఇవి మహిళలకు ఇస్తున్నాయి ₹4 పెన్షన్లు ఇవి ₹4 నిరుద్యోగ వృత్తి అది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి తులం బంగారం ఏది స్కూటీలు ఇవి మా డిఏలు ఇవి ఫీజు రీఎంబర్స్మెంట్ ఏది ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవి 12,000 రైతు కుళ్ళకి ఇవి ఇంకా 22 లక్షల మందికి రైతు భరోసా ఏది రైతు భరోసా ఏది గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పారు ఒక్క పైసా నాకు తెలిసి దేశంలో 2 సంవత్సరాల కాలంలో